నేపాల్ ప్రధాని కేపీ శర్మ ఓలీ రాజీనామా చేశారు. సైన్యం సూచనతో పదవి నుంచి ఓలీ తప్పుకున్నారు. అత్యవసర సమావేశం తర్వాత నేపాల్ నూతన ప్రధానిపై నిర్ణయం తీసుకోనున్నారు. నేపాల్లో సోషల్ మీడియాపై నిషేధంతో యువత చేపట్టిన నిరసనలు హింసాత్మకంగా మారాయి. యువత ఆందోళనలతో దిగొచ్చిన ప్రభుత్వం నిషేధం ఎత్తివేసింది. ఆందోళనల తర్వాత మంత్రులు వరుసగా రాజీనామాలు చేస్తున్నారు. నేపాల్ ప్రధాని కేపీ శర్మ ఓలీ రాజీనామా చేశారు. సైన్యం సూచనతో పదవి నుంచి ఓలీ తప్పుకున్నారు. అత్యవసర సమావేశం తర్వాత నేపాల్ నూతన ప్రధానిపై నిర్ణయం తీసుకోనున్నారు. నేపాల్లో సోషల్ మీడియాపై నిషేధంతో యువత చేపట్టిన నిరసనలు హింసాత్మకంగా మారాయి. యువత ఆందోళనలతో దిగొచ్చిన ప్రభుత్వం నిషేధం ఎత్తివేసింది. ఆందోళనల తర్వాత మంత్రులు వరుసగా రాజీనామాలు చేస్తున్నారు. నేపాల్లో ప్రస్తుత పరిస్థితులకు సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ, శ్రీనివాస్, నేపాల్ ప్రధాని కేపీ శర్మ ఓలీ రాజీనామా చేశారు. ఇక మొత్తం చీఫ్ ఏదైతే నేపాల్ ఆర్మీ చీఫ్ ని కంట్రోల్లో తీసుకోమని కూడా ఆయన ఆదేశాలు ఇచ్చినట్టుగా తెలుస్తుంది. మరి కొద్దిసేపట్లో ఆయన ప్రత్యేక విమానంలో దుబాయ్ కూడా వెళ్లే అవకాశాలు ఉన్నట్లుగా మనకు అందుతున్నట్టు సమాచారం. అయితే రాజీనామాకు సంబంధించి వేరు వార్తలు వస్తున్నప్పటికీ అధికారికంగా అయితే వీటిని ఇంకా ధృవీకరించలేదు. కానీ అనధికారికంగా వస్తున్నటువంటి వార్తల మేరకు ఆయన రాజీనామా చేసినట్లుగా మనకి అర్థమవుతోంది. ప్రభుత్వ వర్గాలు మాత్రం ఓలీ ఇంకా పదవి నుంచి తప్పుకోలేదని మాత్రం చెప్తున్నారు. కానీ ప్రధాని కేపీ శర్మ ఓలీని స్వయంగా నేపాల్ ఆర్మీ చీఫ్ జనరల్ అశోక్ రాజ్ పిగ్డేల్ కి మొత్తం ఏదైతే పరిస్థితిని అదుపులోకి తీసుకురావాలి, మీరు బాధ్యత స్వీకరించండి అంటూ నేపాల్ ఆర్మీ చీఫ్ కి ప్రధాని ఆదేశాలు ఇచ్చినట్లుగా కూడా మనకు అందుతున్నట్టు సమాచారం. దేశంలో శాంతి స్థిరతో రావాలంటే ఓలీ పదవి నుంచి తప్పుకోవాలని నేపాల్ ఆర్మీ చీఫ్ కూడా సూచించినట్లుగా కూడా మనకు సమాచారం అందుతుంది. ఇప్పటికే హోంశాఖ, వ్యవసాయ శాఖ, ఆరోగ్య శాఖ మంత్రులు తమ పదవులకు రాజీనామా చేశారు. కేబినెట్ లో కూడా భిన్నాభిప్రాయాలు స్పష్టంగా బయటపడుతున్నాయి. అవినీతి ఆరోపణలు, సోషల్ మీడియా నిషేధం పైన యువత పెద్ద ఎత్తున ఆందోళన చేసిన నేపథ్యంలో జరిగినటువంటి హింసాత్మక ఘటనలో ఇప్పటి వరకు కూడా 20 మందికి పైగా చనిపోయారు, వందల మంది గాయాలయ్యాయి.
ఈ నేపథ్యంలోనే అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొని ఉందనే చెప్పొచ్చు. ఫేస్బుక్, యూట్యూబ్, వాట్సాప్, ఎక్స్ వంటి 26 సోషల్ మీడియా ప్లాట్ఫామ్లని నిషేధించింది నేపాల్ ప్రభుత్వం. ఇప్పుడే మనం చూస్తున్నాం అక్కడ ఇంటర్నెట్ కూడా అక్కడ ఆంక్షలు విధించినట్లుగా మనకు వస్తోంది. అందుకే ప్రజల్లో వాళ్ళ అసహనం పెరిగిపోతుంది. అయితే ఓలీ భవిష్యత్తుపై అయితే అనుమానాలు నెలకొని ఉన్నాయి. కొన్ని మీడియా కథనాలు అయితే ఓలీ దుబాయ్కి పారిపోవడానికి సన్నాహాలు చేస్తున్నారు, రాజకీయ ఆశ్రయం కోరే ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయన్న వార్తలు కూడా వస్తున్నాయి. కానీ ఇంకా దీనిపై అయితే ఇంకా ఒక స్పష్టత రావాలి. మరికొద్దిసేపట్లో దీనికి స్పష్టత వచ్చే అవకాశం ఉంది. నేపాల్ ప్రస్తుత ప్రధాని ఎవరుతున్నారో కేపీ శర్మ ఓలీ మొదటి నుంచి కూడా ఓలీ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ నేపాల్, యునైటెడ్ మార్క్సిస్ట్ లెనినిస్ట్ సిపిఎన్ యుఎంఎల్ కి సంబంధించి ముఖ్య నేత. చిన్ననాటి నుంచి ఆయన రాజకీయాల్లో చేరి 1970 దశకంలో ఆయన అనేక సార్లు జైలు జీవితం కూడా గలిపారు. 1991లో నేపాల్ పార్లమెంట్ సభ్యుడిగా తొలిసారి ఎన్నికయ్యారు. రక్షణ శాఖ, హోంశాఖ, విదేశాంగ శాఖ వంటి పలు మంత్రిత్వ శాఖల్లో కూడా పనిచేశారు. మొదటిసారిగా అక్టోబర్ 2015, 2016 వరకు కూడా ఆయన ప్రధానిగా పనిచేశారు. రెండోసారి ఫిబ్రవరి 2018, మే 2021 వరకు కూడా ఆయన ప్రధానిగా చేశారు. మూడోసారి జూలై 2021 నుంచి ఇప్పటి వరకు కూడా ఆయన ప్రధానిగా ఉన్నారు. ఇండియా చైనా సంబంధాలు ఆయన బాగా నెలకొల్పగలిగారు. సో అటువంటి ప్రధాని ఇప్పుడు రాజీనామా చేసినట్టుగా మనకు అందుతున్నట్టు సమాచారం. శ్రీనివాస్. రైట్, థ్యాంక్ యూ కృష్ణ.